నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 24, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 20 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషములకు. ఈరోజు తిథి దశమి తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల వరకు, తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుంచి 1 గంట 34 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 51 నిమిషం నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలము ఉదయము 10 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నము 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 59 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 24, 2025 నాటి దిన ఫలితాలలో ముందుగా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కొత్త బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. అయితే వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే రక్తపోటు, షుగరు ఉన్నవారికి ఎక్కువయ్యే అవకాశము ఉంది. తలనొప్పికి సంబంధించి, తలకు సంబంధించి తలనొప్పుల్లో రకరకాలుగా ఉంటాయి కాబట్టి అవి ఏమిటి అనేది మీరు జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. తలకు సంబంధించి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇక్కడ సూచనగా కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతోంది. అయితే ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదు అంటే కనుక కీలకమైన పని మీద బయటకు వెళ్ళాలన్నా కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరు ఎక్కువగా ప్రాధాన్యతను పొందుతారు, గుర్తింపును పొందుతారు, ప్యాకేజ్ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. దీంతో పాటుగా ఆగిపోయిన ఏరియర్స్ కూడా ఈ రోజు అందుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, విదేశాలలో కావచ్చు, ఈ రోజు మంచి లాభదాయకమైన ఒప్పందాలు, పెట్టుబడులు పెట్టుకున్నా కానీ ఏదైనా ఈ రోజు మీరు కీలకమైన పని చేయాలి అంటే కనుక మంచి రోజు పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణకు, కొత్తగా చేయడానికి కూడా ఈ రోజు చాలా బాగుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల ఆమోదంతోనే తీసుకున్నట్టయితేనే ముందు ముందు సక్సెస్ అవుతుంది. కోర్టు సంబంధించిన వివాదాలు గెలిచే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈ రోజు పూజించాల్సిన దైవము దుర్గా అమ్మవారు. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు ధరించవలసిన రంగు తెలుపు రంగు ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు అనుకున్న పనులు ఆలస్యంగా అవుతాయి, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టడంలో కానీ, ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడంలో కానీ ఈ రోజు చాలా ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తలు పాటించండి. 1-2 సార్లు శ్రేయభిలాషుల యొక్క నిర్ణయాలు కానీ, సలహాలు కానీ తీసుకుని మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. నష్టాలు వచ్చే అవకాశం ఉంది, సమస్యల్లో ఇరికే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది. శుభవార్తలు వింటారు. కీలకమైన
ఒక వార్త మీకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి తీసుకున్నట్టయితే మరింత సానుకూలమైన పనులు జరిగే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.